ఫ్రెండ్స్, నాగ చైతన్య శోభిత విషయంలో, సమంత ప్రెగ్నెన్సీ విషయంలో జరుగుతున్న విషయాన్ని టోటల్‌గా తెలుసుకొని, ఇక అది కాదు అని చెప్పడానికి చాలా అంటే చాలా ప్రయత్నించాడు నాగ చైతన్య. అసలు జరిగిందేంటంటే, సమంత ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుంచి కూడా సమంతకి బెస్ట్ విషెస్ తెలపడమే కాకుండా, ఒక వార్త విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అదేంటి అంటే, శోభిత కూడా ప్రెగ్నెంట్ అన్న విషయం. అయితే శోభిత బేబీ బంప్ ఉందని, అంతేకాకుండా తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని ఇలా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అంతవరకు అయితే బానే ఉంటుంది గానీ, కొంతమంది ఇంకాస్త పరిధి దాటి ఇక సమంత ప్రెగ్నెంట్ అయిన వెంటనే శోభిత కూడా ప్రెగ్నెంట్ అయ్యింది. ఏదైనా సరే సమంతని చూసి కాపీ కొడుతుందా అంటూ కొంతమంది నెగెటివ్ కామెంట్స్ చేస్తూ వచ్చారు. అయితే నిజానికి శోభిత అయితే ఇప్పుడు ప్రెగ్నెన్సీలో లేదు. తను ఇంకా తన కెరియర్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. ఈ నేపథ్యంలో గనక మనం చూసినట్టయితే శోభిత గురించి నాగ చైతన్య ఒక షాకింగ్ విషయాన్నైతే చెప్పాడు. ఇప్పుడు నేను మీకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక ఇద్దరు వ్యక్తుల రిలేషన్ నుంచి బయటపడిన తర్వాత ఎవరికి వాళ్ళు లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోతారు. ఎవ్వరైనా సరే వాళ్ళ లైఫ్‌లో మూవ్ ఆన్ అవ్వాల్సిందే. దయచేసి ఎవరితోనో, ఎవరికో సంబంధం పెట్టకండి. శోభిత ఈస్ నోవేర్ రిలేటెడ్ విత్ సమంత. తనిప్పుడు నా భార్య. మేమిద్దరం కలిసి కూర్చుని మేము మా ఫ్యామిలీ గురించి డిస్కస్ చేసుకుంటాం. ఎవరో ఏదో చేశారని మేము చేస్తాము అని మీరు అనుకోవడం చాలా తప్పు. దయచేసి అలా అనుకోకండి. ప్రెజెంట్ శోభిత ప్రెగ్నెంట్ కాదు. నేను శోభిత మా మ్యారీడ్ లైఫ్‌ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. మా ఫిలిమ్స్ అలాగే మా కెరియర్ మీద మేము దృష్టి పెడుతున్నాం. దయచేసి మీరింక దాని గురించి ఎక్కువగా ప్రస్తావించొద్దు అని, మా ప్రైవేట్ స్పేస్ మాకివ్వండి అంటూ రిక్వెస్ట్ చేశాడు నాగ చైతన్య. మరి ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.